పూరా లోకల్. ఇక్కడ లవ్ జిహాద్ అయిన టాపిక్లో అయినా మామూలుగా మత మార్పిడి టాపిక్లో అయినా చాలా రకాలుగా అంటే తక్కువ చేసి చూడటంలో అయినా చివరిగా దళితులనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, కావాలనే ఇలా టార్గెట్ చేస్తున్నారా అని మీరు నమ్ముతారా గట్టిగా? అంటే ఎస్ అండి, మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తారు. ఇస్లామిక్ మాఫియా దళితులని, దళిత ఆడబిడ్డలని కావాలని టార్గెట్ చేస్తారు. మా ఇంటి పొరవాడు అంటే దళిత అబ్బాయి ముస్లిం అమ్మాయిలను ప్రేమిస్తే వాళ్ళని చంపుతారు. నాగరాజు గాని ప్రశాంత్ ఎవరైతే ఎస్టీ సమాజానికి చెందిన వ్యక్తి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తే బండ్లగూడల ఇంట్లో గుసాంచి పోయి చంపిర్రు. నాగరాజుని బయటికి గుసాంచి చంపారు, బయటికి తీసుకొచ్చి దోమైన కింద మన జనగాంలా సంతోష్ అని ఒక పిల్లగాడు ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో హైదరాబాద్ లో వచ్చినాడు 3 నెలలు తర్వాత ఎగ్జామ్ రాపియడానికి ఆ పిల్లని జనగామకి తీసుకోపోయాడు. అయితే వాళ్ళ ఇంటోళ్ళు వచ్చారు, నువ్వు మతం మారితే నిన్ను వదిలేస్తాం, లేకపోతే నిన్ను చేస్తామంటే నేను మతం మారా, నేను పోచమ్మ తల్లి భక్తుడిని, నేను దళితుడిని, నేను ఇళ్ళనే ఉంటా, ఇళ్ళనే అయితే నువ్వు మాదిగోనివి అని చిన్న మాటలు తిట్టిరాని. మీ మాదిగలు అందరు ఇంతే అది గలీజ్ మాటలు తిట్టిరు. అది మీకు మీడియా ముఖం ద్వారా చెప్పలేను. తిట్టిన తర్వాత అతన్ని ఆడ ఒక డ్యామ్ ఉంటది, ఆ డ్యామ్ కాడ కొట్టి ఆ డ్యామ్ లో పడేద్దామని చంపేద్దామని ప్లాన్ తో తీసుకొని కొట్టిరు. ఆ ఊర్లో పంట పొలాలలో పనిచేసే వాళ్ళు వచ్చి ఆయన ఆపిరు. పిఎస్ లో కేసు నమోదు చేస్తే ఎంఐఎం కార్పొరేటర్లు అసదుద్దీన్ ఖాన్ తో ఫోన్ చేయించి ఎంఐఎం కార్పొరేటర్లు అక్కడ ప్రెషర్ వేసి కేసు ఫైల్ చేయలే. 15 రోజుల నుంచి మా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితికి తెలియగానే సిద్ధుబాయ్ ఉంటాడు, ఆయనే మాకు చెప్పగానే ఇమీడియట్లీ మేము అక్కడికి వెళ్ళి మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారితో వెళ్ళి ఏసీపీ గారికి డైరెక్ట్ నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్తో ఫోన్ చేయించిన తర్వాత పోలీస్ అధికారులకు చలనం వచ్చి ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని పిలిపిస్తే ఎస్ నేను ఆ దళిత అబ్బాయిని ప్రేమించిన, పెళ్లి చేసుకున్నా, నేను పుడితే బతుకుతా, అంతనే బతుకుతా, నన్ను కొట్టి తీసుకొని పోయారు, మతం మారకపోతే అని చంపేస్తాం చేస్తామని అన్నారు, మాకు రక్షణ కల్పించమంటే అప్పుడు పోలీసు వాళ్ళు పంపించారు. మరి ఇవన్నీ ఆగాలంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కైనా, మీ దళిత మహిళలకైనా ఎలా ఉండాలి అని, మీ మహిళలకి, మీ దళిత యువతులకి వారు ఏ విధంగా ఉండాలి రానున్న రోజుల్లో ఇలాంటి దాడుల నుంచి దూరంగా ఉండడానికి, అలాగే డిపార్ట్మెంట్ వారికి అయితేనేమి, రాజకీయ నాయకులకైతేనేమి, గవర్నమెంట్కి అయితేనేమి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా నా దళిత ఆడబిడ్డలకు చేతులు జోడించి వేడుకుంటున్నాను మీ ద్వారా, అమ్మా మీరు దయచేసి ముస్లిం మతానికి చెందిన వ్యక్తులను నమ్మకండి, వాళ్ళు మాన ప్రాణాలు తీసుకొని మనం చంపేటోళ్ళు, మీరు ఆగమై మీ ఇంటోళ్ళని ఆగం చేసి మమ్మల్ని ఆగం చేయకూడదు. ఎందుకంటే మీకేమైనా బాధ జరిగితే మాకు బాధ అనిపిస్తుంది, మా గుండెల నుంచి రక్తం గారుతుంది. దయచేసి ఎంతో మంది ఆడబిడ్డలు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలోనే 15 నుంచి 20 మంది దళిత ఆడబిడ్డలపై ముస్లింలు అత్యాచారం చేసి చంపారు. దయచేసి మీరు ముస్లింలతో మాట్లాడకూర్రి, అంటే మాట్లాడరు కానీ వాళ్ళతో ప్రేమలో పడకూర్రి, వాళ్ళు చాలా డేంజర్ కాదు, వాళ్ళకి మతం పెంచుడు తప్ప ఏమి లేదు. మీరు దయచేసి వాళ్ళ మాయల పడకూర్రి, వాళ్ళతో చూసి ఉండరు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కాళ్ళు ముక్తం, అయ్యా మా ఎస్సీ వాళ్ళు బి ఉన్నారు, దయచేసి ముస్లింలు మమ్మల్ని దాడి చేస్తారు, వాళ్ళతో మమ్మల్ని కాపాడరు. మేము ఏం కొత్త చట్టాలు తెమ్మంటలేము, బాబాసాహెబ్ ఇచ్చిన చట్టాలనే మీరు అమలుపరచరు చాలు.